పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం మన ధ్యానం కొరకు నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తున్నాం. ఆఖరు అధ్యాయం 13వ అధ్యాయములో కొన్ని విషయాలు మనం వింటున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు లేదా 9 వచనాలు చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుండి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగ చేసుకొని నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంటారు. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించి తిని. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. నిత్య నివాసి సత్యస్వరూపి మహోన్నత మహిమాన్విత మహామహిమ కలిగిన ప్రభావము కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. మీ కార్యములను అన్నింటిని బట్టి మిమ్మల్ని మేమెంతో స్తుతిస్తున్నాం. మీ ప్రభావ మహాత్యమును బట్టి మిమ్మల్ని కొనియాడుచున్నాం. మా ప్రాణప్రియుడా, సమస్త విషయాలలో మీరు మాకు తోడై ఉండి మా ఎడల మీరు జాలి చేసుకొని మమ్మను నడిపించుచున్న మీ ప్రేమకై మీ కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు సర్వాధికారి, సమస్త విషయాల్లో తోడుగా ఉండి మా పక్షముగా మేలు చేసి మహిమ పొందనై ఉన్న మా దేవా, అల్పుడు బలహీనుడు నిష్ప్రయోజకుడైన మీ దాసుని మీరు బలపరచు, మీరు ఉపయోగించి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగంలో కొన్ని ఆధ్యాత్మిక సంగతులు మనం విందాం. 1 నుండి 3 వచనాలలో యూదులు ధర్మశాస్త్ర గ్రంథ ఉపదేశ కార్యములు నర్చి తమ్మును తాము ప్రత్యేకించుటను గూర్చిన విషయాలు మనం విన్నాం. నిజమే, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట. 1 నుండి 3 వచనాల్లో యూదులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దాని యొక్క ఉపదేశాన్ని, ఆ కార్యములు చేసి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ఇక 4 నుండి 10 వచనాలు లేక 9 వచనాలు
నెహెమ్యా మందిరములో ఉండి టోబియాను వెళ్ళగొట్టిరి అని చూస్తున్నాం. నెహెమ్యా మందిరములో ఉండి టోబియాను వెళ్ళగొట్టినట్లు చూస్తాం. ఎలాగంటే నెహెమ్యా అర్తహషస్త ఏలుబడి 20వ సంవత్సరం 20వ సంవత్సరం యెరూషలేముకు వచ్చాడు అని 2వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనము చూడవచ్చు. ఎప్పుడు బయలుదేరి వచ్చాడు? 2వ అధ్యాయం 1 వచనము నుండి. అటు తరువాత అర్తహషస్త ఏలుబడి కాలమున 20వ సంవత్సరమున నీసాను మాసమందు అనే మాట మనము చూస్తున్నాం. 20వ సంవత్సరమున నీసాను మాసములో నెహెమ్యా యెరూషలేమునకు వచ్చాడు అని మనం చూస్తాం. 12వ వచనం. రాత్రి అందు నేనును నాతో కూడానున్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు అన్నాడు. ఆయన బయలుదేరి యెరూషలేముకు వచ్చినట్లుగా చూస్తున్నాం. యెరూషలేములకు వచ్చిన ఆయన 12 సంవత్సరాలు ప్రాకారము కట్టినట్టు చాలా గొప్ప సంస్కరణలు దేవుని ప్రజల మధ్య జరిగించి తిరిగి 32వ సంవత్సరము రాజుగారి యొద్దకు వెళ్ళాడు అని వ్రాయబడింది. ఇప్పుడు 32వ సంవత్సరం అంటే దాదాపు 12 సంవత్సరాలు యెరూషలేములోనే ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఐదవ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను యూదా దేశములో అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అన్నాడు. ఆయన ఎప్పుడు బయలుదేరాడు? 20 సంవత్సరము 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అన్నాడు. అదే మనం చదువుకున్నాం 13వ అధ్యాయం 6వ వచనములో. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని అనుంది. కొన్ని దినాలైన తరువాత మరలా యెరూషలేముకు వచ్చాడు. ఈ విషయాన్ని కొంచెం క్లారిటీగా వినండి. నెహెమ్యా అర్తహషస్త ఏలుబడిలో 20వ సంవత్సరం యెరూషలేముకు వచ్చినట్టు, అక్కడ 12 సంవత్సరాలు ఉన్నట్లు, ఆ తర్వాత 32వ సంవత్సరమున ఆయన రాజుగారి దగ్గరకు వెళ్ళినట్లు, అక్కడ కొన్ని దినాలు ఉన్నట్లు, ఆ తరువాత బయలుదేరి యెరూషలేముకు వచ్చినట్లుగా మనము చూచాం. ఆయన కొన్ని దినాలు రాజుగారి దగ్గర ఉండి వెనక్కి వచ్చేసరికి అప్పటికే యెరూషలేములోని ప్రజలు ఆత్మ విషయములో చల్లారి వెనుకబడిపోయినట్లుగా చూస్తాం. ఆయన ఉన్నంతసేపు చాలా ఉజ్జీవంగా ఉన్నారు.
ఆయన ఉన్నంతసేపు చాలా ఆత్మీయంగా ఉన్నారు. ఆయన ఉన్నంతసేపు మండుచు ప్రకాశించినట్లుగానే ఉన్నారు. ఆయన ఉన్నంతసేపు ఐక్యతతో చక్కగా పనిచేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన తన బాధ్యతల నిమిత్తం యెరూషలేముకు వెళ్ళాడో, ఆ యెరూషలేముకు వెళ్ళి వచ్చే లోపులో వీళ్ళందరూ ఆత్మ విషయములు చల్లారి వెనుకబడిపోయారు. అనేక తప్పులు కూడా వారి మధ్య జరిగినట్లుగా చూస్తాం. ఏం జరిగింది? 4-5 వచనాల్లో, ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకులకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని, ఈ టోబియా ఎవరో మనకు తెలుసుగా. ఈ టోబియా 2వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఈ టోబియా ఎవరండి? శత్రువు. 10వ వచనం, 10వ వచనంలో, హోరేనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడినవాడు. ఒకప్పుడు క్షేమము కలుగజేయడానికి నెహెమ్యా వచ్చాడని విని దుఃఖపడిన వ్యక్తి. ఎవరండి ఈ టోబియా? ఎవరండి ఈ టోబియా? ఈ టోబియా ఎగతాళి చేసినవాడు. ఈ టోబియా ఎగతాళి చేసినవాడు, దేవుని పనికి ఆటంకం కలుగజేసినవాడు, అధికారులకు లంచమిచ్చి పని జరగకుండా చూచినవాడు, కొంతమందితో చేతులు కలిపి దేవుని పని చేసే వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేసిన పెద్ద మనిషి. ఇలాంటోడు ఎప్పుడైతే నెహెమ్యా రాజైన అర్తహషస్త దగ్గరకు వెళ్ళాడో, ఆయన రాక మునుపు ఈయన ఏం చేశాడు? ఎల్యాషీబుతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలమున అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. చూసారా? ఎక్కడ? దేవుని మందిరపు గది మీద ఎవరుండేవి? ఏం తెచ్చేవి? ఎవరుండాలో వాళ్ళు ఉండాలి, ఏం తేవాలో అవి తేవాలి, అవి అక్కడ ఉంచాలి. కానీ ఆ గదిలో ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారు? ఎల్యాషీబుతో బంధుత్వం కలుగు చేసుకుని టోబియా వచ్చి ఆ గదిలో ఉన్నాడు. అర్థమైందండి? 7వ వచనంలో చెప్పాడు, యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని అన్నాడు. ఈ ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గదిని ఏర్పాటు చేశాడు అని చూస్తున్నాం. అంటే అనేక తప్పులు వారి మధ్య జరిగాయి. బాధ్యత గల పదవిలో ఉండిన ప్రధాన యాజకుడు ఎల్యాషీబు తన ప్రజల పట్ల గాని దేవుని పట్ల గాని న్యాయంగా లేడు. ఎలా ఉన్నాడు? ద్రోహిగా ప్రవర్తిస్తున్నాడు. టోబియా యూదులకు బద్ధశత్రు. దేవుని పని జరగకుండా సాయశక్తులా పోరాడాడు. దేవుని పని జరగకుండా శాయశక్తులా పోరాడాడు. మీరు రాసుకుంటానంటే వచనాలు చెప్తాను. 2వ అధ్యాయం 10-19 వచనాలు. ఇతను చేసిన చర్యలు, టోబియా చేసిన చర్యలు 2వ అధ్యాయం 10-19 వచనాలు. అలాగే 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి
వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. చూడండి ఎట్లా మాట్లాడాడండి. కట్టిన గోడంట నక్క ఎగిరితే పడిపోద్దంట. ఇప్పుడు ఆ కట్టిన దాని మీదే వచ్చి ఆయన గదిలో ఉన్నాడు చూడండి. తర్వాత 7వ వచనం. సన్బలటును టోబియాయు అరబీయులను అమ్మోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా. చూసారా, అందులో ఎవరున్నారు? టోబియా ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఇక 6వ అధ్యాయం 1వ వచనం. నేనింకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాయు అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని. శత్రువులలో మిగిలిన వారు, శత్రువులుగా పనిచేస్తున్నవారు. 12వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబియాయు సన్బలటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. టోబియా ఏమిచ్చాడు? లంచమిచ్చాడు. లంచాలు ఇచ్చిన వాడుగా చూస్తున్నాం. 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నెహెమ్యాను భయపెట్టాలని చూసిన వాడు టోబియా. 17వ వచనం. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. ఎందుకు పత్రికలు? 19వ వచనంలో చెప్పాడు. ఎందుకు ఆ పత్రికలు? వారు నా ఎదుట అతని గుణాతిశయముల గురించి మాట్లాడుచు వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపాను. నన్ను భయపెట్టుటకే పత్రికలు పంపాడు. చూశారా ఎంత పని చేస్తున్నాడు? 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. ఈ టోబియాను గురించి మనం చూస్తాం. ఇలాంటి శత్రువుకు ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు దేవుని మందిరములో, మరి విశేషంగా లేవీలకు, గాయకులకు, యాజకులకు రావలసిన ప్రతిష్ఠ వస్తువులు ఉంచు స్థలముల వద్ద అక్కడ గొప్ప గది ఏర్పాటు చేసి అందులో ఉంచిరి అని చూస్తున్నాం 4-5లో. ఎల్యాషీబు ఎందుకు ఇలా చేశాడో వ్రాయబడలేదు. బహుశా బహుగా టోబియా కుటుంబముతో వియ్యం అందుకున్నాడు. అలా వియ్యం అందుకోకూడదు. వియ్యం అందుకున్నట్టుగా మనకి కొంత సమాచారం ఉన్నది. 10వ అధ్యాయం 29-30 వచనాలు. 29-30. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వారెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు అనే మాట చూస్తున్నా. ఇదిగో ఇక్కడ జరిగిన పొరపాటు అయి ఉండొచ్చు. ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం ఏర్పాటు చేసుకున్నాడు.
వాస్తవంగా అలా బంధుత్వాలు చేసుకోకూడదు, వియ్యమందకూడదు. నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా 34:16 మరియు నీవు నీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపచేయుదురేమో అన్నాడు. అందుకే విశ్వాసి అవిశ్వాసికి జోడు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి జోడు కుదరదు. జాగ్రత్త పడాలి. విశ్వాసి అన్యులతో వియ్యమందకూడదు. అలాగు చేసినట్లయితే అది ప్రభువుకు మహిమ కాదు. అర్థమవుతుందండి? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అలాగూ లోకస్తులతో జతగట్టి వివాహాలు చేయటం మూలాన ఇప్పటికీ ఎంతో బాధ, వేదన, దుఃఖం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన ఈ సత్యాలు మనము గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? 7:3లో నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారుని నీ కుమార్తె నీయకూడదు, నీ కుమార్తెకు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇంత స్పష్టంగా వ్రాయబడి ఉంటే ఈ ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకున్నాడు. ఎల్యాషీబు ఎవరు? ప్రధాన యాజకుడు. ఇతడు అన్యులతో వియ్యమందకూడదు. ఈ టోబియా ఎంత శత్రువుగా పనిచేశాడో చూడండి. అలాంటోడితో వియ్యమందాడండి. అలాంటోడితో వియ్యమందాడు. బహుశా టోబియా దగ్గర డబ్బేమైనా ఈ ఎల్యాషీబు పుచ్చుకున్నాడేమో. ఎందుకంటే ఈయన పొజిషన్లో ఉన్నాడు. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి డబ్బిస్తే, ఎలాగ ఇప్పుడు నెహెమ్యా లేడు కాబట్టి ఆయన వచ్చే లోపల ఇక్కడ ఆక్రమించి నష్టం కలుగ చేయాలనుకున్నాడేమో. ఏదేమైనా గౌరవనీయులైన మనుషులే ఇంత నీచానికి వడిగట్టారన్న విషయం ఇది మనకు గొప్ప హెచ్చరిక. గౌరవనీయులు అనబడిన వారు, పెద్దవారు అనబడిన వారు, సాక్ష్యము కలిగిన వారు అనబడిన వారు, అనుభవ జ్ఞానము కలిగిన వారు అనబడిన వారు, మాదిరికరంగా ఉండవలసిన వారు లేక మాదిరిగా ఒకప్పుడు ఉన్నవారు అన్నవారు ఇలాంటి పని చేస్తే ఏం చేయాలి? చిన్నవారి పరిస్థితి. ఇలాంటివి మనకు కొన్ని పాఠాలి. ఇది మనకు ఒక గొప్ప హెచ్చరిక. యూదుల బద్ధ విరోధికి దేవుని ఆలయములో అనగా దేవుని ఉపకరణాలు పెట్టుకునే గదిలో స్థలం ఇచ్చారంటే ఇది ఎంతో నీచ కార్యం. ఇది ఎంతో నీచ కార్యం. ఇది క్రీస్తు విరోధి దేవాలయములో కూర్చున్నట్లున్నది. అర్థమైందండి? క్రీస్తు విరోధి దేవాలయములో కూర్చున్నట్లున్నది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా
తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయములో కూర్చుండును. చూశారా? దేవుని ఆలయములో కూర్చుండును. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అన్నాడు. దేవుని ఆలయములో కూర్చున్నాడు అని చెప్పాడు. కనుక విశ్వాసి ఎట్టి పరిస్థితులలో కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిచ్చామా ఏం జరుగుద్ది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియకుడి అన్నాడు. వానికి చోటిస్తే జరిగేదేంటి? వానికి చోటిస్తే వాడు మనలను పాడు చేస్తాడు. అపవాదికి చోటిస్తే వాడు మనల్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అందుకే ఈ లోకములో మనం ఉన్నప్పటికీ ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకము దాని ఆశ గతించిపోవును. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచియుండును అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. ఈ విషయాన్ని గుర్తించండి. అమ్మోనీయుడైన టోబియా మూలంగా అతడు ఉన్న గది అపవిత్రమైపోయింది. అమ్మోనీయుడైన టోబియా మూలంగా అతడున్న గది ఏమైంది? అపవిత్రమైపోయింది. జాగ్రత్త అండి. దేవాలయం అంటే ఇది మన దేహమే. దేవాలయం అంటే మన దేహమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు. దేహం అంటే మన దేవాలయం అంటే మన దేహమే. ఈ దేహం దేవునికి మహిమకరంగా ఉండాల్సింది కానీ అపవాదికి చోటు ఇయ్యకూడదు. ఈ దేహం ఎవరిది? దేవుని ఆలయం. ఈ దేహములో ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారం. అర్థమవుతుందండి? మనము శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారం. మరి ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తాం. అవునా కాదు? అవును. తర్వాత నెహెమ్యా యెరూషలేముకు వచ్చి ఎల్యాషీబు ప్రధాన యాజకుడు అయిన అతడు చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడ్డాడు. ఆ గదిలో ఉన్న టోబియాను అతని సామాగ్రిని అవతల పారవేశాడు అని చూస్తాం. అవతల పారవేశాడు. గదులన్నీ శుభ్రము చేయమని ఆజ్ఞాపించగా వారాలాగు చేసిరి అని మనము చూస్తాం. 7, 8 వచనాల్లో. నిజమే, శుభ్రం చేయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు మనకు తెలుసుగా. వీరు తమ సహోదరులకు సమకూర్చి తమను ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమును పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిర ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి
ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినము సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరమంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నింటినీ, సన్నిధి రొట్టెలను, బలను పవిత్రపరచి ఉన్నాము అన్నాడు. నిషిద్ధమైన వాటిని ఎత్తి పారవేయమని చెప్పినట్లుగా 5వ వచనంలో చూస్తాం. కనుక నిషిద్ధమైన వాటినన్నింటిని ఎత్తి వారు పారవేశారు. కిద్రోను వాగులో పారవేసినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఎత్తి పారవేయాలి. చూడండి, టోబియాను అతని వస్తువులను ఎత్తి పారవేశారు. మందిరమును, అందులో నిషిద్ధమైన వస్తువులను ఎత్తి పారవేశారు. దేవాలయం దేనికి సూచన? సంఘానికి సూచన. క్రొత్త నిబంధనలో సంఘానికి సూచనగా ఉన్న దేవాలయం ఎవడైనను పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. కనుక దేవాలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అన్నాడు కదా. మీరే ఆ ఆలయం అన్నాడు. కనుక ఈ దేహం అనే ఆలయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. నెహెమ్యా దేవాలయమును పవిత్రపరిచిన తరువాత మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను మరలా ఆ గదిలో ఉంచిరి. ఆది సంఘములో అపవిత్రులుగా ఉన్న అననీయ సప్పిరాలు మరణించిన తరువాత అందరికీ మిగుల భయం కలిగింది కదా. అవును, అప్పుడు స్త్రీ పురుషులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంగా చేర్చబడిరి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3 నుండి 14 వచనాలు. 5వ అధ్యాయం 3 నుండి 14 వచనాలు. ఎప్పుడు కూడా సంఘం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో ఉన్న వ్యక్తులు ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండాలి. సంఘములో అపవిత్రత ఏదైనా కనబడుతుంటే దానిని ఎత్తి పారవేయాలి. అప్పుడు క్రొత్త వారు సంఘానికి వస్తారు. ఇదెంత గొప్ప సత్యం! ఇలాగు లేఖన సత్యాలను మనము గుర్తెరిగి ప్రభువుకి ఎంతో మహిమను మనము తెచ్చేవారంగా మనము జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, జీవము గల దేవుని ఆలయములు మనము ఎంతో పవిత్రంగా ఉండాలి. మన హృదయమనే ఆలయాన్ని పవిత్రంగా కాపాడాలి. సంఘమనే ఆలయాన్ని కూడా పవిత్రంగా కాపాడాలి. అలాగు ప్రతి ఒక్కరూ దేవుని పని దేవునికి మహిమకరంగా చేయాలి. అలాగున మనము చేసి ఆయన నామాన్ని దినదినము అనుదినము మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవు నాయన. మీకు వందనాలు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపి మీ నామాన్ని హెచ్చించి గణపరచి మ్రొక్కి స్తుతించి కొనియాడునట్లు మీరు చేసిన చూపిన ప్రతి విధమైన మేలు ఉపకారములనన్నింటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మా ఎడల మీరు జాలి చేసుకుని చేసిన ఉపకారములనన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. చేరివచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు. నెహెమ్యా గ్రంథములో 4 నుండి 9 వచనాల్లో ఉన్న వాస్తవాలు తేటపరిచినందుకై స్తోత్రములు. నిజమే, టోబియా లాంటి వారితో సహవాసము చేయకుండా అలాంటి వారిని చెదరగొట్టి వెళ్ళగొట్టి అతని వస్తువులను పారవేసి ఎలాగైతే పవిత్రపరిచారు, నేడు మేము కూడా మా హృదయములోనికి అపవిత్రమైనవి రాకుండా, సంఘాలలోనికి అపవిత్రమైనవి రాకుండా మమ్మను మేము జాగ్రత్త చేసుకుని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి
మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్.